మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దయగలిగిన దేవుడు, కనికర సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభువు మన జీవితాలలో అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనందరికీ అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు ఈ లోకానికి వెలుగైన దేవుడు. ఈ లోకమునకు వెలుగిచ్చే గొప్ప దేవుడు. హాంకాంగ్లో ఒక లేజర్ షో ఉంది. దాని పేరు లైట్ అండ్ సౌండ్. ఆ లైట్ అండ్ సౌండ్ షోలో ఉపయోగించినంత శబ్దం, లేకపోతే ఉపయోగించినంత వెలుగు ఇంకెక్కడా ప్రపంచంలో ఉపయోగించరని వినికిడి. అలాగే ప్రపంచంలో కూడా చాలా చోట్ల ఈ శబ్దాల ద్వారా, లేకపోతే వెలుతురు ద్వారా రకరకాల ప్రక్రియలు చేస్తూనే ఉంటారు. అయితే అసలైన సిసలైన వెలుగు కలదు. అది ఎక్కడ ఉంది అని అంటే పరిశుద్ధ లేఖనం చెప్తుంది, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూస్తారు. మరణ ఛాయ గల నివాసులందరూ వారి మీద వెలుగు ప్రకాశించటం కనుగొంటారు. వెలుగు అనేది దేవుని దగ్గర నుంచే ప్రసాదించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వెలుగయుండి చీకటిలో ఉన్న వారికి వెలుగును ప్రసాదించే దేవుడు. మరణ ఛాయలో ఉన్న వారి మీద వెలుగును ప్రకాశించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. ప్రపంచంలో వెలగాల్సింది మానవుడు మాత్రమే, మానవుని యొక్క ఆత్మ మాత్రమే. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపము వెలిగించబడాలి అని అంటే వెలుగయున్న దేవుడే ఆ దీపాన్ని వెలిగించాలి. మన పాపపు క్రియల ద్వారానో, అతిక్రమపు క్రియల ద్వారానో, అవిధేయత క్రియల ద్వారానో మనం ఆ మహిమను పోగొట్టుకుని, ఆ వెలుగును పోగొట్టుకుని చీకటి మయమైపోయాం. మనందరికీ వెలుగునిచ్చే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో అనేక రకాల ప్రవచనాలు ఉన్నాయి, అనేక రకాల వాగ్దానాలు ఉన్నాయి. అందులో ఒక వాగ్దానమే ఆ 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆ ప్రభువుని, ఆ పరమ తండ్రిని మనం ఏ విధంగా సంబోధించాలి, ఏ విధంగా పిలవాలి అనే పేర్లు ఈ 9వ అధ్యాయంలోనే ఉన్నాయి. అయితే ఈ 2వ వచనంలో ప్రవచనకర్త దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చీకట్లో ఉన్నావా, నీ మీద వెలుగును నేను ప్రకాశింపచేస్తాను. మరణ ఛాయలో ఉన్నావా, నీ మీద వెలుగును నేను కృమ్మరించి నా సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేస్తాను. ఎందుకు అనంటే వెలుగు జీవాన్ని కలుగచేస్తుంది. యోహాను సువార్తలో కూడా యోహాను భక్తుడు అన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వెలుగు అని, ఆ వెలుగే చీకటిలో ప్రకాశించుచున్నదని పరిశుద్ధుడైన యోహాను ఆయన రాసిన సువార్తలలో తెలియజేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు అంటారు, నేనే ఈ లోకమునకు వెలుగును. ఈ వెలుగు ఏం చేస్తుందంటే చీకటిలో ఉన్న భయాన్ని, చీకటిలో ఉన్న తొట్రుపాటును తొలగించి దేవుని ఎదుట ధైర్యంగా నిలబడేటట్లు చేస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చీకటి వలన రాత్రి భయము చేత తొట్రుపడి అభివృద్ధి లేక కృంగిపోతున్నావా, చీకటిలో జారిపోతున్నావా, లేక వెలుగు లేక రకరకాల పరిస్థితుల్లో కూరుకుపోయావా? లోకంలో ఉన్న ఒకే ఒక్క వెలుగు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయన చెంతకొచ్చినట్లయితే నీ హృదయంలో ఉన్న చీకటిని, నీ ఆత్మలో ఉన్న చీకటిని తొలగించి నీ బ్రతుకులో వెలుగుమయము చేయగలిగిన గొప్ప దేవుడు, నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువే. మలాకీ గ్రంథంలో లేఖనం చెప్తుంది కదా, ఆ నీతి సూర్యుని రెక్కల చాటున నీకు స్వస్థత, నీకు ఆరోగ్యం ఉంది. ఆ దేవుని దగ్గరికి వస్తే నీ చీకటి తొలగిపోతుంది. మరణ ఛాయ వంటి నీ గుహ, మరణ ఛాయ వంటి నీ సమాధి జీవితం తొలగిపోయి దీవెనలోనికి, ఆశీర్వాదంలోనికి నీవు ప్రవేశించగలుగుతావు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా.
దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా నీకు స్తోత్రం. నీవు చీకటిలో వెలుగుగా ప్రకాశిస్తారు. మరణ ఛాయ కలిగిన వారి మీద నీ వెలుగును కృమ్మరించే గొప్ప దేవుడవు ప్రభువా. దేవి వాక్యం వింటున్నా, ఈ వాగ్దానం వింటున్నా వీరందరూ ఎంతమంది అయితే చీకట్లో ఉన్నారు, ఎంతమంది అయితే మరణ ఛాయల్లో ఉన్నారో వారందరినీ ప్రభువా ఆ చీకటి నుండి, ఆ మరణము నుండి విడిపించి ఆశీర్వాదములోనికి, ప్రగతి పదములోనికి నడిపించి వారిని దీవించి వారి ద్వారా మీరు మహిమ పొందుమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.